అందరికీ నమస్తే అండి. ఈరోజు ఒక మంచి మాట గురించి తెలుసుకుందాం. అంతకుముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే గంట వస్తుంది, గంటను కొట్టండి. ఇక నుంచి నేను పెట్టే ప్రతి వీడియోస్ మీరు చూడవచ్చు. ఈ మంచి మాట ఏంటి అని అంటే, ఒక భక్తుడు అని అంటే పూజ పరంగానే అన్ని విధంగా పర్ఫెక్ట్ భక్తుడు అన్నట్టు. ఒకరోజు తన ఇష్టమైన దేవుడి దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి దేవుడా, నేను మిమ్మల్ని ఒక కోరిక కోరుకుంటున్నాను, అది మీరు నెరవేర్చాలి అంటాడు. ఏంటిది అని అంటే, నేను ఈ వారం రోజుల్లో నేను ఒక లాటరీ తీసుకుంటాను, ఆ లాటరీ తోటి నేను కోటీశ్వరుని కావాలి అని అంటాడు. అని తర్వాత రిటర్న్ వచ్చేస్తాడు. వచ్చిన తర్వాత వారం రోజులు అవుతుంది, కానీ ఆ కోరిక నెరవేరదు. తర్వాత నెక్స్ట్ వీక్ వెళ్తాడు. నెక్స్ట్ వీక్ వెళ్ళి, దేవుడా, నేను ఈసారి నా కోరిక నెరవేరింది అనుకో, 100 కొబ్బరికాయలు కొడతాను మీకు, ఈసారైనా నాకు లాటరీ తగిలేటట్టు చూడండి దేవుడా అని అనుకుంటాడు. తర్వాత మూడోసారి వెళ్తాడు. మూడోసారి వెళ్ళి మళ్ళీ మొక్కుతాడు. తర్వాత నాలుగోసారి వెళ్తాడు. నాలుగోసారి కూడా వెళ్తాడు. ఐదోసారి వెళ్తాడు. మళ్ళీ ఈ వారం అంటాడు. ఆరోసారి, ఏడోసారి, ఎనిమిదోసారి వెళ్ళి ఏమంటాడంటే, దేవుడా, ఈసారి నేను లాటరీతోటి కోటీశ్వరుని కాలేదనుకో, మీ గజస్తంభాన్ని కొట్టుకుంటాను, 4 వచ్చలు చేసుకుంటాను తలని అని అంటాడు. అని వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ 1 వీక్ అవుతుంది. 1 వీక్ అయిన తర్వాత కూడా ఆ కోరిక అనేది నెరవేరకపోతే, ఇక అదే నేను ఇంత మంచి పూజ చేస్తున్నా, ఇంత చేస్తున్నా, నాకు దేవుడు ఇట్లా సపోర్ట్ ఇస్తలేడు, దేవుడు ఎందుకు నెరవేరుస్తలేడు అని కోపంతో రగిలిపోతాడు. కోపంతో రగిలిపోయి ఆ కోపంతో ఆయన గుడికి తొందర ఉరికేస్తుంటాడు. ఉరికేస్తాడు. ఆయన దగ్గరికి వచ్చేస్తాడు, గజస్తంభం దగ్గరికి. తలబల కొట్టుకుందాం అని దగ్గర రాగానే ఆకాశంలోకి వెళ్ళి మేఘాలు ఉరుముతాయి, వాన పడుతుంది, గాలులు ఫుల్ గాలులు వస్తాయి. దగ్గరికి వెళ్ళిపోతాడు. దగ్గరికి వెళ్ళగానే ఒక వాయిస్ వస్తుంది, ఆగు అని. ఏంటి అని అంటే, నువ్వు ఆగు అని అంటాడు. నేను ఆగా, ఎందుకు ఆగాలి నేను అని అంటాడు. ఆగు, ఫస్ట్ నేను చెప్పేది నా ఏమైనా నేను ఇంత మంచి పూజలు చేయను కూడా, ఫస్ట్ వారం సెకండ్ వారం ఇట్లా నేను అడుగుతూనే ఉన్నా కానీ ఇంకా తల తీసి గజస్తంభాన్ని కొట్టుకుంటా అన్నా కూడా నన్ను కోరిక నెరవేరలేదు, ఇంకా నేను దేనికోసం ఆగాలి అని అంటే, అది భక్తుడా, నువ్వు కోటీశ్వరి కావాలి, లక్షాధిపతిని కావాలి అని అంటే నువ్వు లాటరీ తీసుకోలేదు. లాటరీ తీసుకొని నువ్వు కోటీశ్వరుడు ఎట్లా అవుతావురా? ఫస్ట్ కోటీశ్వరుడు కావాలంటే నువ్వు పోయి లాటరీ తీసుకోరా, అప్పుడు కదరా నేను నీకు సపోర్ట్ ఇచ్చేది అని చెప్తాను. అయితే ఏంది అని అంటే నేనేమంటున్నా అంటే, మనం ఎప్పుడైనా డిసప్పాయింట్ కావద్దు. ప్రతి విషయంలో మన కష్టాలు వస్తాయి. వచ్చినప్పుడు ఓపికతోటి మనం ఏదో ఒకటి చేసుకుంటూనే వెళ్ళినప్పుడు ఏదో రోజు మనకంటూ ఒక రోజు ఉంటుంది. ఆ రోజు మనకు సక్సెస్ వస్తుంది. అప్పుడు మనం హ్యాపీగా ఉంటాం. అందరికీ నమస్తే.